హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే పన్నీర్ కాజు మసాలా తయారు చేస్తున్నాననమాట ఇంట్లో. ఇది ఎలా అంటే ముందు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తరిగి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాను అనమాట. నేనైతే మసాలా దినుసులు వేసాను. అంటే చెక్క, పువ్వు, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత 3 టమాటోలు తీసుకుని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇంక ఇది కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెడితే మగ్గాలి కదా, మగ్గుతుంది. చూడండి బాగా మగ్గింది. ఇదైతే మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట, పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. ఇది విశాఖ డైరీ పన్నీర్ అనమాట తీసుకున్నది. క్యూబ్స్ కూడా అంటే క్యూబ్స్ కన్నా ఇది బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాం మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు. చిన్న కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాం. మళ్ళీ ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం అనమాట. పన్నీరు కట్ చేసి వేయించుకోవాలి కదా, కట్ చేసిన పన్నీరు కొంచెం నీ పిల్లలైతే క్యాజు 2 తీసుకోవాలన్నమాట, 2 వేయమంటారు. ఒక పన్నీర్ ఒకటే వేసుకుంటే తినరు అనమాట. అందుకే నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను. జీడిపప్పు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేశాను, అందుకే జీడిపప్పు అయితే మాడింది, లైట్గా మాడింది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, తినేస్తారు కదా. నెక్స్ట్ నేను పన్నీరు ఎక్కువ వేయించుకోవట్లేదు, కొంచెం లైట్గానే వేయిస్తాను అనమాట, ఆ సాఫ్ట్నెస్ రావడానికి అంతే. నెక్స్ట్ అయితే ఇదంతా పన్నీర్ కూడా తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసి కొంచెంసేపు వేయించుకోవాలి. అంతా వేగిందే కాబట్టి కొంచెంసేపు వేసి సరిపోతుంది. నెక్స్ట్ పసుపు, కారం కూడా తీసుకున్నాను అనమాట. కారం మనకి టేస్ట్కి సరిపడగా కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాను 1 స్పూను. నెక్స్ట్ ఉప్పు ఫస్ట్ 1 స్పూన్ వేసాను, సరిపోదేమో అని చెప్పి మరో 1/2 స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇది రోటీలోకి బాగుంటుంది, మేము కార్న్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పుల్కా, రోటీస్, నాన్ ఏదైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదంతా కలుపుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ జార్లోనే కొంచెం వాటర్ కూడా వేసి నేను వేసుకున్నాను. వేసి కలిపి మూత పెట్టుకుంటాను అనమాట. మూత ఎందుకంటే పెట్టుకున్నాను, అన్నీ వేసి మూత పెడితే మసాలా అంత బాగా వేగదు, అందుకని చెప్పి వాటర్ కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టామనుకోండి బబుల్స్లా వస్తాయి కదా, అప్పుడైతే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా పన్నీర్, కాజు 2 వేసేసుకోవడమే. ఇది మనం కలుపుతూ ఉంటే బాగా విడిపోతుంది, టెన్షన్ ఏం పడక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అందరికీ చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. కర్రీ అయితే చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకా మూత పెట్టి కొంతసేపు ఉంచి, ఇది కొంచెం బటర్ కూడా వేసుకుంటే అది కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నాను. నా దగ్గర అయితే కసూరి మెతి వేయాలి, అప్పుడు నాకు కనిపించలేదు, అందుకని చెప్పి కొంచెం బటర్, కొత్తిమీర వేసేసాను అనమాట. కసూరి మెతి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదండి నా
పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.